Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. దాకు మహారాజ్ ఇందాకే చూసొచ్చా. యాక్చువల్గా దాకు మహారాజ్ సంక్రాంతికి వస్తుందని డిసెంబర్లో వాళ్ళు డేట్ వదిలేదాకా నమ్మలే. అసలు ఎప్పుడు తీసారో అప్డేట్స్ లేవు కదా అని షాక్ అయ్యాం. డేట్ రాగానే టీజర్ వచ్చేదాకా ఎక్స్పెక్టేషన్స్ లేవు, హైప్ లేదు. టీజర్ యాంగ్జైటీని అంచనాల్ని పెంచేసింది. ఈవెన్ ట్రైలర్ బాగుండే. మరి సినిమా నాకెలా అనిపించింది, నా రేటింగ్ ఎంత, సంక్రాంతికి బాలయ్య హిట్ కొట్టాడా లేదా అనేది మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా కథ విషయానికి వస్తే, ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక పాప, ఆ పాపకు థ్రెట్. దీనివల్ల నానాజీ అలియాస్ సీతారాం అలియాస్ డాకు మహారాజ్ ఎలా దీనికి కనెక్ట్ అయ్యాడు అనేది కదా. సో ఓవరాల్గా నాకు సినిమా ఒకటి, బాలయ్య ఒక కమర్షియల్ టచ్ నుండి, మాస్ మూవీస్ నుండి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తానో అవన్నీ ఉన్నాయి. బీజేఎం ఉంది, బాలయ్య బాబు మాస్ ఉంది, ఎలివేషన్స్ టన్నులు ఉన్నాయి. బట్ స్ట్రాంగ్ స్టోరీ లైనే ల్యాక్ అయింది. స్టిల్ అండ్ ఎంగేజింగ్ వాచ్. సినిమా నాకు నచ్చింది. కొన్ని ఆస్పెక్ట్స్లో డిసప్పాయింట్ అయినా థియేటర్ నుండి హై ఫీల్తోనే బయటికి వచ్చా అండ్ జనాలు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉండే, వెళ్తూ ఉంటుంది. బాలయ్య ఎంటర్ అయ్యాక ప్రొసీడింగ్స్ ఇంకా బాగుంటాయి, అలా ఎంగేజింగ్గా కొన్ని రొటీన్ సీన్స్తో. ఇక ఇంటర్వెల్ వస్తుంది. నిజంగా రీసెంట్ వాటిలో ది బెస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫర్ షూర్. తమనన్న బీజిఎం, బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్, సినిమాటోగ్రఫీ, వా ఏం ఐ ఫీల్ అయ్యా, మరణ మాస్. ఇంకా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లెంతీగా ఉన్న వర్కౌట్ అయింది. ఎమోషనల్ క్వశ్చన్ బాగుండే బట్ విత్ రొటీన్ ఎలిమెంట్స్. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది, తర్వాత ప్రిడిక్టబుల్గా ఎండ్ అయింది సినిమా. స్టిల్ మాస్ మూమెంట్స్, ఫ్యాన్ ప్లీజింగ్ మూమెంట్స్ క్రేజీ అనిపించాయి. పర్ఫార్మెన్సెస్లో యాజ్ యూజువల్ బాలయ్య మాస్, మళ్ళీ తనకి సెట్ అయ్యే రోల్ అండ్ మెచ్యూర్డ్ రోల్ ఇన్ 3 అవతార్స్. తర్వాత ఆయన మిగతా అందరూ, ఆ పాప, శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్, బాబీ డియోల్ బాగా చేశారు. అండ్ డైరెక్టర్ సందీప్ చిన్న రోల్ ఆయన కుమ్మాడు, సేమ్ యాజ్ రవికిషన్. సినిమా టెక్నికల్గా సాలిడ్ ఉండే. అండ్ మేజర్ హైలైట్ సినిమాకి తమనన్న మళ్ళీ పీక్ డ్యూటీ అంతే. అండ్ విజయ్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ఒక ఫ్రెష్ ప్రోడక్ట్ అండ్ స్టన్నింగ్ విజువల్స్తో చూస్తున్నట్టుండే. ఐ మీన్ చాలా అంటే చాలా రిచ్గా ఉండే సినిమా. సో ప్లస్ పాయింట్స్కి వస్తే బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ బ్లాక్, ఎమోషన్ క్వశ్చన్ ఫ్లాష్ బ్యాక్లో బాగుంది అండ్ విజువల్స్. మైనస్ పాయింట్ స్ట్రాంగ్ స్టోరీ లైన్ లేదు, లెంతీగా ఉండే, ప్రిడిక్టబుల్ అనిపించింది అక్కడక్కడ, అంటే గెస్ట్ చేసేయచ్చు. ప్రొసీడింగ్స్ లాస్ట్ 20 మినిట్స్ అంత ఎక్కలే. సో ఓవరాల్గా ఈ సంక్రాంతికి మాస్ బొమ్మ విత్ రిచ్ విజువల్స్, మినిమం గ్యారంటీ మూవీ. అవర్ రేటింగ్ 3.1/5. సో అది గైస్ మ్యాటర్. దాకు మహారాజ్ సినిమా పైన మా వ్యూ అండ్ ఒపీనియన్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి, మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా అనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.